ప్రజల్లో మాత్రం పెద్ద చర్చ జరిగింది. సో 3 రాజధానుల దగ్గరికి వచ్చేసరికి చాలా సింపుల్గా ఒకటే. ఇక్కడ విశాఖని పరిపాలనా రాజధాని చేస్తా ఉన్నారు. తరలింపు అనేది అయిపోయింది. కార్యాలయాలు చూసేసాం. సీఎం హౌస్ నిర్మాణం అంతా అయిపోయింది. రిషికొండను తవ్వేశారు. ఏం చెప్తారు సార్ దీని మీద? ఈ డబ్బులంతా ఏమైనట్లు? ఇప్పుడు 3 రాజధానులు అన్నాడు కదా, పరిపాలన రాజధాని విశాఖపట్నం అన్నాడు కదా, ఎందుకు పెట్టలేదండి? వాడు లక్ష్యం అది కాదు. విశాఖపట్నాన్ని టార్గెట్ చేసి విశాఖపట్నంలో ప్రజలాస్తుల్ని, గవర్నమెంట్ ఆస్తుల్ని కొల్లగొట్టాలా, దోపిడీ చేయాలని లక్ష్యంతో వచ్చేది తప్పించి 3 రాజధానుల కోసం కాదు. చేయడానికి అందరూ తెలుసు. మాట తప్పాడు. ఆ రోజు అసెంబ్లీలో ఏమన్నాడు? విజయవాడలోనే రాజధాని అన్నాడు. ఇప్పుడు 3 రాజధాని అంటాడు. రుషికోట కొనేసాడు. మొత్తం 430 కోట్లు ఇల్లండి ఉండడానికి. మొగుడు పిల్లలకి అంత పెద్ద బిల్డింగ్ అవసరం అండి? అంటే అసలు 450 కోట్లు ఖర్చు చేస్తున్నప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి నిర్మాణాలు దానికి అంత వాల్యూ ఉందనుకోవాలా? ఎందుకు ప్రజాధనం అంతా ఇలా నాశనం చేస్తున్నారని అనుకోవాలా? నాశనమే. మొగుడు పిల్లలు ఉండడానికి 3-4 గదులు చాలా అండి. అన్ని గదులు ఉండే అవసరం అంటే 430 కోట్లు కావాల్సిన అవసరం ఉంది. దోపిడీ ఇక్కడ ముఖ్యంగా నేను ఒకటి, అంటే ఇది సందర్భం కాకపోయినా మీరు ప్రస్తావించారు కాబట్టి అడుగుతున్నాను నేను. ఈ ప్రభుత్వానికి సంబంధించి పాలనా విషయాల్లో సలహాదారులు ప్రమేయం ఎక్కువ ఉందనేది ఒక పక్క నుంచి చూస్తుంటే వైసీపీకి సంబంధించినటువంటి చాలామంది ఎమ్మెల్యేలు సీఎంతో డైరెక్ట్గా మాట్లాడడానికి ఒక అవకాశం లేకుండా సతమతం అయిపోతున్నారు. సజ్జలతోనే వాళ్ళ టాక్స్ అనేవి జరుగుతున్నాయి. ఈ తీరుని ఏమనాలి? ఏం చెప్పండి? రాజకీయ ప్రజాస్వామ్యంలో రాజకీయ వ్యవస్థలో ఇటువంటి ధోరణి మంచిది కాదు. ఏమైనా కష్టం వస్తున్నప్పుడు నాయకుడి దగ్గరికి వెళ్ళి చెప్పుకోకపోతే అతనే నాయకుడు అండి, అతనే ముఖ్యమంత్రి అండి. సజ్జల రామకృష్ణారెడ్డి సమాధానం చెప్తాడండి. యూజ్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆఫ్టర్ ఈజ్ ఎంప్లాయ్, సాక్షి పేపర్లో ఎంప్లాయ్. ఒకప్పుడు మీరు గతంలో విశాఖపట్నానికి సంబంధించి ఒక కామెంట్ చేశారు, అంటే ఒక విమర్శ. అటు జగన్మోహన్ రెడ్డి భార్య భారతిరెడ్డికి సంబంధించి ఒక కామెంట్ చేశారు. విశాఖపట్నంలో ఉన్నటువంటి చాలా అంటే చాలా అందమైన భవంతి, దాన్ని కబ్జా చేయడానికి దాని మీద మనసు పడ్డారు. దాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు భారతిరెడ్డి అని. ఇవాళకి కూడా ఆ కామెంట్ మీద మీరు నిలబడే ఉంటాను. అందమైన బిల్డింగ్ ఏదంటే బీచ్ రోడ్లో ఉన్నటువంటి గాదిరెడ్డి ప్యాలెస్. అది కళ్యాణ మండపం రాజుగారి పాప ముసలాన్ని కట్టించుకున్నారు. ఒక రోజు ఆదివారం పూట భారతి గారు విశాఖపట్నం వచ్చి ఊర్లో రోడ్డు మీద తిరిగారు కారు వేసుకొని. సరిగ్గా ప్యాలెస్ చూసి ప్యాలెస్ చాలా బాగుంది, నచ్చేసింది, నాకు కావాలన్నది అని మాస్టర్ రోజు అడిగారు అమ్మమ్మని తీసుకోండి రేటు కట్టమని. పెద్ద ఒప్పుకోలేదు. ఇది కష్టపడి కొట్టుకోవడం ఇవ్వనన్నాడు. ఇవ్వనంటే కలెక్టర్ గారి చేత నోటీస్ ఇచ్చారు. ఇది గవర్నమెంట్ భూములు కట్టేసో అని బెదిరించారు. ఎట్లా అంటే ఆ బిల్డింగ్కి గాదిరాజు ప్యాలెస్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని సంప్రదించారా? ఎందుకు మీరు ఇంత, అంటే ఇప్పుడు అసలు రాజకీయాలకు సంబంధం లేనటువంటి భారతిరెడ్డిని తెర మీద తీసుకురావాల్సినంత అవసరం ఉంది? అరే ఆ రోడ్ అంటే వెళ్ళిపోయి ఈ బిల్డింగ్ నాకు నచ్చేసింది, నాకు కావాలి ఇచ్చేస్తారా? ఇవ్వకపోతే దూసేస్తారా? డమాయించి కేసు పెట్టి లాగించుకుంటారా? నాకు సొంత మనుషులు ఫోన్ చేస్తేనే మాట్లాడి నాకు సంబంధం పెట్టింది. వాళ్ళు మాట్లాడారు, సార్ ఇంత అన్యాయం చేస్తున్నారు సార్, ఆ బిల్డింగ్ లాగేస్తున్నారు సార్ అంటే నేను చెప్తాను మాట్లాడాను. సో ఇప్పుడు